నమస్తే, వెల్కమ్ టు పాప్కార్న్ మీడియా ఎంటర్టైన్మెంట్. హరిహర వీరమల్లు మూవీ అనేది మనకి రిలీజ్కి దగ్గరలోనే ఉంది. ఈ రోజు మార్నింగ్ కూడా మనకు ప్రెస్ మీట్ అనేది జరిగింది. బట్ ఇంకా ఈ మూవీకి సంబంధించి అప్డేట్స్ ఇవ్వడానికి బుకింగ్స్ ఎంతవరకు వచ్చాయి ఏంటి అనే వాటి గురించి అయితే చెప్పడానికి ఈ రోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ హేమ్ సుందర్ సార్. మరి సార్ని అడిగి ఈ మూవీకి సంబంధించిన అప్డేట్స్ గురించి అయితే ఒకసారి అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్తే అమ్మా. సార్, హరిహర వీరమల్లు మూవీ సో మనకి రిలీజ్కి దగ్గరలోనే ఉంది కాబట్టి ఈ రోజే మనకి ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉంది. బట్ ఈ రోజే బుకింగ్స్ కూడా స్టార్ట్ అవ్వబోతున్నాయి అని చెప్పేసి ఒక అప్డేట్ అయితే వచ్చింది. మరి బుకింగ్స్ ఎంతవరకు వచ్చాయి అంటారు సార్? నిజంగా బుకింగ్స్ అనేవి ఓపెనింగ్ అయినాయి అంటారు? అంటే ఇంకా ఇప్పుడు ఓవర్సీస్లో ఎప్పుడో ఓపెన్ అయిపోయినాయి, ఇక్కడ మాత్రం ఇంకా ఓపెన్ కాల. అంటే ఈ సాయంత్రం లేకపోతే రేపు ఓపెన్ అవ్వచ్చు. అంటే ఎన్ని థియేటర్లు ఉంటాయి అంటే 90% థియేటర్లో ఈ సినిమానే ఉంటుంది. ఇంకా వేరే సినిమాలు ఏమీ లేవు, ఆల్టర్నేటివ్ సినిమాలు కూడా లేవు. ఆల్మోస్ట్ థియేటర్స్ అన్ని మొత్తం అన్ని థియేటర్లు కూడా ఈ సినిమా ఉండే అవకాశం ఉంది. అయితే టికెట్ల రేటుకి సంబంధించి మాత్రం ఒక ఇది వచ్చింది, ఏపీలో మాత్రం పెంచారు. అవును, ఏపీ గవర్నమెంట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది అని చెప్పేసి మనకు ఒక న్యూస్ కూడా. అంటే లోయర్ సింగిల్ స్క్రీన్ థియేటర్లు చూసుకుంటే లోయర్ క్లాస్కి ఏమో 100 రూపాయలు పెంచుకోవచ్చు, అప్పర్ క్లాస్కి అయితే 150 రూపాయలు పెంచుకోవచ్చు. అదే మరి మల్టీప్లెక్స్లో 200 రూపాయల దాకా పెంచుకునే అవకాశం అయితే ఇచ్చారు. ఇట్లా 3 దఫాలుగా వీళ్ళు ఇచ్చారు. 10 రోజుల పాటు ఈ పెంచిన రేట్లు అమల్లో ఉంటాయి. ఓన్లీ 10 రోజులైనా 10 రోజుల పాటు ఇచ్చారు పర్మిషన్స్. 10 రోజులు ఇచ్చారు చాలు, 10 రోజులు అసలు ఎక్కువ. ఇక తెలంగాణ గవర్నమెంట్ పరంగా ఇంకేం రాలేదు కానీ పెంచే అవకాశాలు ఉంటాయి. మరి తెలంగాణ గవర్నమెంట్కి సంబంధించిన ఉత్తర్వులు వస్తే అంటే ప్రీమియర్ షోలు కూడా ఉంటాయి, దానికి 600 రూపాయలుగా వేసుకున్నారట. అంటే తెల్లవారుజాము 4 గంటలకు ఒక షో పడే అవకాశం ఉంది, నైట్ 9:30కి ఒక షో పడే అవకాశం ఉంది. 23 తారీఖే సినిమా 24 రిలీజ్ అయినా కానీ 23 తారీఖు నైట్ ఒక షో, తెల్లవారుజాము 4 గంటలకు ఒక షో, కంటిన్యూగా షోలు పడే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే ఫ్యాన్స్ ఎక్కువ కాబట్టి ఈ బెనిఫిట్ షోలు అవన్నీ వేస్ట్ చేసుకుంటారు, పర్మిషన్స్ వచ్చి ఉంటాయి. ఏపీలో దాన్ని అడ్డుకునే వాళ్ళు ఎవరు లేరు. ఇక్కడ తెలంగాణ గవర్నమెంట్ పరంగా ఏం చేయబోతున్నారు ఏంటనే చూడాలి. సో మరి నిజంగానే తెలంగాణలో ఎలా ఉండబోతుంది అంటారు సార్? ఎందుకంటే తెలంగాణలో టికెట్స్ రేట్ పెంచేదే లేదు అని చెప్పేసి మనకి లాస్ట్ ఇంతకు ముందు కూడా అనౌన్స్ చేసినట్టు ఉంది. బట్ ఇప్పుడు ఇక్కడ ఎలా అన్ని సినిమాలకు ఇస్తున్నప్పుడు ఈ సినిమాకి ఇవ్వడంలో ఇబ్బంది ఉంది కాబట్టి ఇచ్చేస్తారు. ఎందుకంటే పవర్ స్టార్ సినిమా ఖచ్చితంగా ఇస్తారు. అది ఒకటైతే ఇంకా ఈ సినిమాకి సంబంధించి నిర్మాత మీద తెలంగాణ ఛాంబర్ ఆఫ్ కామర్స్లో ఒక కంప్లైంట్స్ వచ్చినాయి, 2 కంప్లైంట్స్. ఏంటి సార్? అంటే గతంలో బంగారం లాంటి సినిమా కొన్ని సినిమాలకి 3 సినిమాలకి రత్నం గారు కట్టాల్సిన బకాయిలు ఉన్నాయి, అవి ఇప్పించమంటూ వాళ్ళు కంప్లైంట్లు పెట్టారు. డిస్ట్రిబ్యూషన్ బయ్యర్ సైడ్ ఒక 2.5 కోట్ల బకాయిలు రత్నం గారు ఇవ్వాలి అంటే వాళ్ళు వసూలు చేసుకోవడానికి ఇదే మంచి టైం కాబట్టి వాళ్ళు తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ వాళ్ళని కంప్లైంట్ పెట్టారు. అది తేలాల్సిన అవసరం ఒకటి ఉంది. మళ్ళీ దాన్ని ఇస్తామంటారా ఏమంటారు, దాని మీద ఒక ఇష్యూ అనేది అదొక ఇష్యూ నడుస్తుంది. అదొక పంచాయతీ. ఇప్పుడు ఈ పంచాయతీలు ఎక్కువ ఉంటాయి. ఒక నిర్మాత ఫైనాన్స్ తెచ్చి సినిమాలు రిలీజ్ చేస్తే పాత బకాయిల కోసం కొంతమంది, కొత్త ఆడిని వసూలు చేసిన వారు కొంతమంది, ఎందుకంటే వడ్డీలతో తడిచి మోపుడవుతాయి. అప్పుడు అవన్నీ భరించాలి. ఆ ఒత్తిడి తట్టుకుని నిర్మాత ఈ స్థాయిలో నిలబడ్డామంటే గ్రేట్ అని చెప్పాలి. ఒత్తిడి ఎక్కువ ఉంటుంది, డబ్బులు ఇచ్చిన ఊరుకోరు కదా. అవును, ఊరుకోరు అసలు. సో అందులో 100,000కే ఊరుకోవట్లేదు, కోట్లు అంటే ఎవరు ఊరుకుంటారు సార్? సో అది కూడా కష్టంగానే ఉంది. కోట్ల ప్రాజెక్ట్ కాబట్టి మరి ఈ సినిమా బిజినెస్ నిర్మాతగా చాలా డబ్బులు ఖర్చు అయింది ఈ సినిమాకి. అది 100 కోట్ల 200 కోట్ల 300 కోట్ల మనం చెప్పలేము. ఎందుకంటే వడ్డీల రూపంలో ఎక్కువైంది ఎక్కువ ఉంటుంది, వాళ్ళు పెట్టిన ఖర్చు కన్నా వడ్డీ రూపంలో పెట్టింది ఎక్కువ ఉంటుంది. సో మొత్తానికి అయితే ఎలా ఉండబోతుంది అంటారు సార్? బుకింగ్స్ పరంగా చూసుకున్నా కానీ, బిజినెస్ పరంగా చూసుకున్నా కానీ, సో మొత్తం ఎలా? బిజినెస్ పరంగా అయితే అంటే తెలంగాణలో మన ఈ తెలుగు రాష్ట్రాల్లో 200 కోట్లు వసూలు చేయగలిగితే సేఫ్ నిర్మాత. ఎందుకంటే మిగతా ఓటీటీ కానీ శాటిలైట్లు కానీ బయటపడతాడు. ఇక హిందీ మార్కెట్ ఎట్టాగో ఉంది కాబట్టి బాబీ డియోల్ గారు ఉన్నారు కాబట్టి సో మేబీ వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి అంటారు సార్ హిందీ పరంగా? ఓకే, ఇప్పుడు కథాపరంగా చెప్పారు, పవర్ స్టార్ చెప్పారు, రకరకాల ఊహాగానాలు వస్తున్నాయి కాబట్టి కొద్దిగా క్లూ ఇచ్చాడు పవర్ స్టార్. స్టోరీ కూడా మనకి చెప్తుంటే ఇంట్రెస్టింగ్. అది ఒడ్డున కొల్లూరులో దొరికిన వజ్రము, అది హైదరాబాద్ సుల్తాన్ దగ్గరికి ఎలా వచ్చింది, సుల్తాన్ దగ్గర నుంచి మరి అక్కడ మొఘల్ చక్రవర్తుల దగ్గరికి ఎట్లా వెళ్ళింది, అసలు ఢిల్లీ ఆ కథాంశం లాగా ఇది కనిపిస్తుంది ఆయన చెప్పేదాన్ని బట్టి చూస్తే. అది కృష్ణానది పక్కన కొల్లూరు అనే ఊరిని మొదలుపెట్టి కథని అట్లా లాక్కెళ్ళిపోయి అలా చేశారు. ఇంట్రెస్టింగ్ కథాంశమే. అవును, అంటే ఊహాగానాలకు చెక్ పెట్టాలి అనే ఉద్దేశంతో ఈ మీద రకరకాల ఊహాగానాలు వస్తున్నాయి కాబట్టి కథాపరంగా రివీల్ చేశారు ముందే. మేము అనుకున్న కదా అది కాదు ఇది అని చెప్పడం వాడి ఉద్దేశం. ఆల్మోస్ట్ మనకి ట్రైలర్ చూసిన తర్వాత చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది సార్. బట్ ఇప్పుడు కొంచెం స్టోరీ కూడా లైక్ స్టోరీ ఇది అన్నట్టు చెప్పగానే ఇంకా ఇంట్రెస్టింగ్ అని అనిపించింది సార్. ఇంకొక డౌట్ ఏంటంటే సార్, ఈ మూవీ వచ్చేసి మొత్తం ఎంత బడ్జెట్ సార్? ఇందాక చెప్పాను కదా, బడ్జెట్ 200 కోట్లు 300 కోట్లు అయి ఉంటుంది ఖచ్చితంగా. వడ్డీల రూపంలో ఎక్కువ అవుతుంది.
వాళ్ళు ఎంత పెట్టినా ఏంటంటే వడ్డీల రూపంలోనే అవుద్ది. ఇంతకాలం 5 ఏళ్ళు అయిపోతే మనం బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తేనే రెట్టింపు అవుతుంది. అవును. కాబట్టి వీళ్ళు తెచ్చే వడ్డీ రేట్లు మామూలుగా ఉండవు. సినిమా వడ్డీ రేట్లు చాలా ఎక్కువ, 5 రూపాయలు ఉండొచ్చు, 10 రూపాయలు ఉండొచ్చు. అత్యవసర పరిస్థితుల్లో సినిమా పూర్తి చేయాలి కాబట్టి అలా తెస్తారు వీళ్ళు. కాబట్టి అది ఎక్కువ భారం పడుతుంది. సినిమా రిలీజ్ చేసి సక్సెస్ అవ్వచ్చేమో కానీ ఆయన వీటి నుంచి అప్పుల నుంచి బయటపడటం కూడా చాలా కష్టం. ఎక్స్ట్రాడినరీ హిట్ అయితే తప్ప బయటపడలేరు. కానీ ఏం చేస్తారంటే ముందు బయటపడిపోదాం అనేది అమ్మేస్తారు బయ్యర్లు. సినిమా హిట్ అయిందనుకో బయ్యర్లు బెనిఫిట్ పొందుతారు. అది ఈయనేంటంటే సేఫ్ జోన్లో ఉందామనే ఉద్దేశంతో అమ్మేస్తారు వీళ్ళు. ఇప్పుడు చాలు మనకి ఇక ఇంతకన్నా మించి మనం బయటపడిపోదాం అనుకుని అవుట్లెట్గా అమ్మేసుకుంటారు ఎక్కువ. అమ్ముకోకుండా వీళ్ళు రిలీజ్ చేసుకుంటే హిట్ అయితే అది బెనిఫిట్, ఎక్స్ట్రా బెనిఫిట్ పొందుతారు, లేకపోతే బయ్యర్లు బెనిఫిట్ పొందుతారు. అది జరిగేది. ఓకే సార్, హరిహర వీరమల్లు మూవీ టికెట్స్ బుకింగ్స్ ఎంతవరకు వచ్చాయి అనే వాటి గురించి అయితే మాకు ఒక క్లారిటీ ఇచ్చారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మా.